వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఏదైనా కష్టం వచ్చిందంటే ముందుగా ఏదైనా దైవాన్ని మనసులో అనుకొని ఏదైనా కోరుకుంటాం, ఏదైనా మొక్కేసుకుంటాం. కొన్నిసార్లు ముడుపులు కూడా కట్టి పెడుతూ ఉంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం కాలక్రమేణా. మన సత్యనారాయణ వ్రతంలో కూడా ఆ మర్చిపోయిన తంతు ఒకటి మనం చూస్తూ ఉంటాం. సో కావాలని కాకపోవచ్చు, కొన్నిసార్లు మర్చిపోతామేమో, కొన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కు తీర్చుకోకపోతే నిజంగా దేవుడు శిక్షిస్తాడా? అది ప్రమాదకరమా? ఎప్పుడూ కూడా మనం తెలుసుకోవాల్సింది, శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలు ఎప్పుడూ ఉంటాయి. తాళంతో పాటే తాళం చెవి కూడా వస్తుంది. అలానే కొన్ని చేయరానిటువంటి మనం చేస్తే దానికి ప్రాయశ్చిత్తాలు కొన్ని ఉంటాయి. ఏవైతే కనుక మనం కొన్ని మొక్కుకుంటామో అది ధర్మపదంగా అది మొక్కడానికి అర్హత ఉందా లేదా అని పక్కన పెడితే మొక్కుకున్న దానికి ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఆ సమయం అనేటువంటిది వస్తూ ఉండాలమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి చేస్తాము అంటే ఎలాంటి ఫలితము ఉండదు. కొన్ని మూలాలు ఉంటాయమ్మా. మనకు శ్రవణ నక్షత్రం ఒకటి వస్తూ ఉంటుంది. శ్రవణ నక్షత్రం అనేటువంటిది అదేంటండి, ప్రతి నెల వస్తుంది కదా అనొచ్చు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రావడానికి కొన్ని ఉపయుక్తాలు కలిసి రావడానికి చాలా తేడా ఉంటుంది. ఆ కలిసి వచ్చినప్పుడు చేసేటువంటి ప్రక్రియ 7 జన్మలు కాపాడుతుంది మాది. మామూలుగా ప్రతి మనిషికి ఆటంకాలు, అప్పులు, ప్రతి దాంట్లో అవకతవకలు, అవమానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అపనిందలు అని చెప్పి అవస్థలు, అనారోగ్యాలు, ఇవి ఏవైతే ఉంటాయో చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఒక 7 మనిషిని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటివి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదమ్మా, ఈ అపనిందులు, అవస్థలు ఇటువంటివి, ఇవి 7 ప్రధానంగా ఉంటాయి. ఈ 7 అనేటువంటిది ఏదొచ్చినా మనిషి అనేటువంటిది అతలాకుతలం అయిపోతాడు. అపనిందలు మనిషి ప్రాణాంతక సమస్య, ఆటంకాలు ఏం చేసినా ముందుకు వెళ్ళకపోవడం ఇబ్బందే, అవమానాలు అది ప్రాణానికి సమస్యే, అనారోగ్యం, ఆపసోపాలు పడటం, అన్యాయం జరగటం, ఇటువంటివి ఏదొచ్చినప్పటికీ కూడా మనిషి స్థిరంగా స్టెబిలిటీగా ఉండలేడు, ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దేనివలన వస్తూ ఉంటాయి ఇవన్నీ అంటే దైవకృత్య విధానం. అంటే భగవంతుడికి ఏదైనా మనం చెప్పి ఇది చేస్తానో మొక్కుకోవడం అని చెప్పి అది మనం చెయ్యకపోవటం వేరు, మర్చిపోవటం వేరు. అసలు ఏం చేశామో విషయం తెలుసుకోకపోవటం వేరు. ఆ తెలుసుకోలేకపోవటం మూలాన ఇవి 7 రకాల సమస్యలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడు మనం వాటికి ఎప్పుడు ఏదో ఒక ఆరాధనలు, పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఒక ప్రత్యామ్నాయ విధానంలో కొంత వైదిక వ్యవస్థని కనుక మనం అనుసరించినట్లయితే 7 జన్మలు అది కాపాడుతుందమ్మా, ఖచ్చితంగా. ఇది అనుభవేగ వైద్యం అని కూడా చెప్పవచ్చు. ఒకానొక సమయంలో అది నేను తాత్కాలిక పరిస్థితుల్లో నేను చేసిన తర్వాత దాని ప్రభావాన్ని నేను చూశాను. వెంకటేశ్వర స్వామి వారిది శ్రవణ నక్షత్రం అమ్మ. ఆ శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చేటువంటి కొన్ని యోగాలు ఉంటూ ఉంటాయి. ఇందు అష్టమి అంటారు, ఇందు అష్టమి. అలానే శ్రవణాష్టమి రేపు 21వ తారీఖు, సోమవారము అష్టమి శ్రవణ నక్షత్రం. 21 సోమవారము అష్టమి శ్రవణ నక్షత్రం. సోమవారము శ్రవణ నక్షత్రము అనేటువంటిది, సోమవారం అంటేనే చంద్రుడికి ప్రీతి. శ్రవణ నక్షత్రం అనేటువంటిది చంద్రమహర్దశలో జన్మించిన విధానం, రోహిణి హస్తాశ్రవణం. అలాగే శ్రవణ నక్షత్రం శ్రీవారిది జన్మ నక్షత్రం. అష్టమి రోజు రావడం అనేటువంటిది శ్రవణ నక్షత్రం రోజునాడు సోమాష్టమి చంద్ర దర్శనం అని మొత్తం ఒక 6 రకాల యోగాలు కలిసి ఉన్నటువంటి విధానం అది. ఆ రోజునాడు స్వామివారికి కొన్ని రకాల ఆరాధనలు చేసుకొని అర్చన చేసుకున్నటువంటి నాణెములు, ఒక 7 నాణెములు తీసుకుని దగ్గర పెట్టుకోగలిగితే ఆ చేతికి వచ్చిన మరుక్షణం వాళ్ళ జీవితం మారిపోతుందమ్మా. అంత అద్భుతం జరుగుతుంది అది. ఆ రోజునాడు చేసేటువంటి ప్రక్రియ నేను తిరుపతిలో చేస్తున్నా. ఇంత పంచలోహాల విగ్రహం స్వామివారిది. ఆ పంచలోహాల విగ్రహాన్ని తీసుకొని దానికి
తులసి దళాలతో అర్చన, తర్వాత సువర్ణ పుష్పాలతో అర్చన, బంగారు పూలతో అర్చన చేసిన తర్వాత 7 నాణ్యాలు. ఆ నాణ్యాలు ఏంటి, దేనికి సంబంధించింది ఇప్పుడు నేను చెప్పను. అది నేను చెబితే ప్రతి వాళ్ళు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటారు, దానివల్ల ఫలితం ఉండదు. ఆ నాణ్యాలు 7 ఎవరి చేతిలో అయితే పడతాయో వారు అదృష్టవంతులు అవుతారమ్మా, భాగ్యం. ఆ నాణ్యాలు స్వామివారి మీద అర్చన చేసి ఆ స్వామివారిని పట్టుకొని శ్రీవారి మెట్టు నుంచి కొండ మెట్లు ఎక్కడం, వేషణ, అందులో స్వామివారి విగ్రహం, ఆ స్వామివారి విగ్రహం మీద తులసి దళాలు, బంగారు పుష్పాలు, నాణ్యాలు వేసి నాతోటి పాటు ఎవరైనా వచ్చినా వాళ్ళు నెత్తి మీద పెట్టించి స్వామివారిది పైకి ఎక్కడం. పైకి ఎక్కిన తర్వాత జీవధ్వజం దగ్గర, ధ్వజస్తంభం దగ్గర జ్యోతులు వెలిగించి అనంతరం ఆ 7 కాయిన్లు ప్రసాదంగా అందరికీ అందజేయడం అనేటువంటిది పెట్టుకున్నాను. 7 నాణెములు ఎవరి చేతిలో అయితే పడతాయో ఆ రోజు నుంచి వాళ్ళ భవిష్యత్తు మారిపోతుందమ్మా. 7 తరాలు చక్కటి అభివృద్ధిగా వృద్ధి చెందుతుంది. ఇది ఏంటండి నిజం అని డౌట్ వస్తుంది ఎవరికైనా. అంటే నిజంగానా చేస్తున్నారా అన్నట్ట, అసలు ఇట్లా చేస్తే నిజంగా జరుగుతుందా అని. నేను 2019 వరకు నాకు ఇవన్నీ తెలియవమ్మా. ఇది టీవీలు ఛానల్స్ ఇవన్నీ నాకు తెలియదు అసలు. నా వృత్తి నేను చేసుకుంటూ ఉండేవాడిని. సుమారుగా నేను వేదము, స్మార్తము, షోడశము, ఆగము, ధర్మశాస్త్రము, ప్రతిష్టా విభాగము, మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, ఈ 8 రకాల శాస్త్రాలు నేను పూర్తిగా అభ్యసించి ఉత్తీర్ణతతో యోగ్యతా పత్రాలు అంటే సర్టిఫికెట్స్ అంటారు పొంది ఉన్నాను. నా వృత్తి నేను ఏదో చేసుకుంటూ ఉండేవాడిని. అంత్యేష్టి అని ఒక క్రతువు సుమారుగా నేను ఒక 800 పైన చేయించుంటానమ్మా. ఎప్పటి నుంచి 2006 నుంచి 2012 వరకు, 2012 నుంచి 2018 వరకు మరొక విధానంలో వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వచ్చాను. అయితే నేను 2016 ఈ యొక్క విధానాన్ని ఒకసారి ఆచరించా. సోమవారం కలిసి రాలేదు కానివ్వండి, శ్రవణ నక్షత్ర అష్టమి వచ్చింది. సరే అని చెప్పి నేను ఈ విధానాన్ని ఆచరించి స్వామివారికి నమస్కారం చేసుకుని ఒక 7 కాయిన్లు నా దగ్గర పెట్టుకున్నా. 42 రోజుల్లో దశ తిరిగిపోయిందమ్మా. 42 రోజుల్లో దశ తిరిగిపోయింది. నేను ఒక పాఠశాల పెట్టడము, ఒక 16 మంది విద్యార్థులు ఇంట్లో ఎవరి దగ్గర నేను చేయి చాచి నేను పాఠశాల పెట్టాను, నాకు డొనేషన్ ఇవ్వండి అని అడగకుండా వాళ్ళందరికీ నా భార్య వంట చేసి పెట్టేది. ఇంట్లో వంట మనిషిని నేను పెట్టలేదు. అంత ప్రశాంతంగా ఉండేటువంటిది స్థితి. 2019 దసరాల్లో ఆ కాయిన్లు ఎవరికో ఇచ్చేసా అడిగితే. అసలు ఎవరికి ఇవ్వకూడదు, అవి ఎవరికి ఇవ్వకూడదు. ఇవితే జీవితం అనేటువంటి పాతాళానికి వెళ్ళిపోతుందమ్మా, ఇవ్వకూడదు ఎవరికి. అటువంటిది ఏదో సమస్య చాలా, ఇక ప్రాణాలు పోయే, కుటుంబం మొత్తం ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉండి వస్తే సరే నేను మళ్ళీ చేసుకోవచ్చు ఎంతసేపులే అనే ఉద్దేశంతో 7 కాయిన్లు నేను వారికి ఇచ్చేసాను. 2019 దసరా విజయదశమి రోజు ఇచ్చేసాను. ఆ విజయదశమి అయిన తర్వాత నాకు దరిద్రం పట్టుకోవడం మొదలుపెట్టిందండి. ఆ కాయిన్స్ ఎప్పుడైతే నేను ఇచ్చేసాను సుమారుగా 6.5 నెలలు ఇబ్బంది పడ్డారా గురుగారు? నేను బ్రతుకున్నా అంటే నాకే ఆశ్చర్యం వేసిందండి. అటువంటి స్టేజీకి వెళ్తే ఈ పాఠశాలకి నేను ఏ విద్యార్థుల్ని అయితే తీసుకొచ్చి పెట్టానో ఆ విద్యార్థులందరినీ రాజకీయం చేసి పంపించేసేసారు, పాఠశాల లేకుండా చేశారు. అప్పటి వరకు నా మీద పట్టుకున్నటువంటి ఏడుపులు ఒక్కొక్కళ్ళు అన్ని ఒక క్షణంలో బయటపడి 6 నెలల్లో నేను అతలాకుతలం అయిపోయా. అంటే అంత పవర్ ఉందంటారా కాయిన్స్ కి? అతలాకుతలం అయిపోయా. అటువంటిది మళ్ళీ నేను 2020 ఉగాది ఖచ్చితంగా ఒక 20-25 రోజుల ముందు మరలా ఒక్కసారి తిరుపతి వెళ్ళి ఈ ఆరాధన చేసుకొని కాయిన్లు మళ్ళీ స్వామివారి దగ్గర అనుగ్రహంతో తీసుకొచ్చా. ఖచ్చితంగా ఉగాది తర్వాత నేను ఛానల్లోకి వచ్చానమ్మా. వచ్చా మరి కంచి నా అనుష్ఠాన బలం కావచ్చు, భగవంతుడు నా వెనకాల నడిపిస్తున్నట్టు కావచ్చు, ఆ కాయిన్లు నా దగ్గర ఉన్నటువంటి శక్తి కావచ్చు కాక పరంపరాభివృద్ధిగా కొనసాగుతూ వచ్చింది. మొన్న ఎలక్షన్స్ సమయంలో ఒక ఆయనకి ఎవరికో ఏదో అవసరమైతే ఇచ్చా, గుడ్డ కాల్చిన ఎత్తి మీద వేసినట్టుగా అయింది. అంటే ఆ 3.5 సంవత్సరాల పాటు ఎవరు ఏం చెప్పినా బాబు నా విధానం నాకుంది, నా మంత్రం నాకుంది, నా విధానం నాకు తెలుసు, నా అనుష్ఠానం వల్ల నాకు తెలుసు, మీరు నాకు చెప్పక్కర్లేదనేటువంటి స్థితిలో విషయాలు చెప్పినవన్నీ ఎప్పుడైతే కాయిన్లు మళ్ళీ అంటే ఎంతటి వాడికైనా ఒక్కోసారి అది కర్మ ప్రారంభం అనుభవించాలి. మనం 100 మందికి చేస్తే 100 మంది పాపాలు మనం తీసుకుంటే మనం అనుభవించాలి కదా ఏదో ఒక రూపంలో. ఆ కాయిన్ నా దగ్గర ఉంటే నేను అనుభవించలేను.
కాబట్టి ఎవరికో కష్టం మీద వచ్చారో కాయిన్లు వాళ్ళకి ఇచ్చా. ఎలక్షన్స్ నుంచి మళ్ళీ నానా అగ్గచాట్లు మీరు అందరూ చూశారు. వాళ్ళే మీరు ఇలా చెప్పండి అని చెప్పడం కానీ ఈ తలనొప్పిలు. అంటే ఏంటంటే యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాల ప్రబోధన. మనం చేసేటువంటి కొన్ని వాటికి ఎదుటి మనిషి జాతకాలు నేను చెప్తాను, వాళ్ళకి ప్రయోగాలు చేస్తాను, వాళ్ళని బయటపడేస్తాను అన్నప్పుడు ఆ ఒక్క ఇబ్బందులు మొత్తం నేను అనుభవించాల్సిందే. దానికి దండన శిక్ష కొంతకాలం అనుభవించాల్సిందే. మరి ఇంకొక సమయం వచ్చినప్పుడు మళ్ళీ నేను తీసుకున్నా. కిందటి శివరాత్రికి ముందు ఖచ్చితంగా తీసుకున్నా. 3 రోజులు శివరాత్రి చేశానమ్మా ఏకదాటిగా. 72 గంటలు ఏకదాటిగా శివరాత్రి నేను చేయటము. శివరాత్రి రోజు నాడు అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో నేను భస్మార్చన చేస్తుండగా అక్కడ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుందని చెప్పడం 18 లక్షల మంది వీడియో చూశారు. స్వామివారు ప్రత్యక్షంగా వీడియోలో దర్శనం చేసుకోగలిగారు. అంటే ఏంటి అంటే కాయిన్లు ఏదే కదా అనిపిస్తుంది, నాణ్యాలు అందులో ఉండేటువంటి శక్తి చేసి ఆరాధనలో అది మన దగ్గర ఉన్నప్పుడు అది మనల్ని ఎలా కాపాడుతుంది అనేటువంటిది 3 సార్లు నేను అనుభవించారు ప్రత్యక్షంగా. ఇంకా దానితో ఇప్పుడు అద్వితీయమైన యోగంతో వచ్చింది. ఆ రోజు అనేటువంటిది స్వామివారికి చాలా ప్రీతికరమైన రోజు. రైట్. సో ఎవరైనా ఏమైనా మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు తీర్చుకోలేకపోయినా ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటే తిరుపతి వారందరూ వచ్చిన మీతో కూడా వచ్చినా సరే, నాతో వచ్చిన వాళ్ళందరూ విడిగా వచ్చిన ఉదయం 21వ తారీఖు 11 ఆ ప్రాంతాల్లో శ్రీవారి మెట్టి దగ్గర ప్రారంభం చేస్తాం. ఆ సమయంలో ఎవరైతే వస్తారో అక్కడికి వారి చేత ఈ యొక్క తులసి దళాలతో పాటుగా సువర్ణ పుష్పం ఏదైతే ఉంటుందో ఆ సువర్ణ పుష్పాలు వారి చేత నేను అర్చన చేస్తానమ్మా. వారి చేత స్వామివారికి అర్చన చేయించి అనంతరం ఆ నాణ్యాలు కూడా ఎంతమంది అయితే పాల్గొనే ప్రయత్నం చేస్తారో ఒక్కొక్కరికి 7 నాణ్యములు, ఆ నాణ్యాలు కూడా అక్కడ అర్చన చేయించి ఆ ఒక్క స్వామివారి ఒక బేషన్లో మనం పెడతాం కదా స్వామివారిని, ఆ ప్లేటు కూడా వారి నెత్తి మీద పెట్టి పైకి, ఒకవేళ నెత్తి మీద వాళ్ళకి ఒకవేళ అటు ఇటు పడుతున్నప్పుడు చేతిలో పట్టుకుని సరే వాళ్ళందరూ పట్టుకొని కొండ మీదకి ఎక్కేటట్టుగా చేయించి వాళ్ళందరి పేరు మీద జీవధ్వజం దగ్గర దీపస్థాపన చేసిన అనంతరం ఆ నాణ్యములు ఎవరికి వారికి అందించడం జరుగుతుందమ్మా. ఆ నాణ్యములు వారి చేతికి వచ్చిన క్షణం నుంచి వారి రోమాలు లెక్కపరుచుకుంటే వెంటనే ఒక అద్భుతం జరుగుతుంది. 42 రోజుల నుంచి వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అపూర్వమైనటువంటి అనుభూతిని పొందుతారమ్మా. అంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల, ఆ స్వామివారి గురించి ఎంతో మంది ఎన్నో లీలలు చెబుతూ ఉంటారు. కానీ ఈ ఒక్క విషయంలో అనేక మంది వారు స్వతహాగా జన్మతహాగా ఉండేటువంటి దోషాలని పోగొట్టుకోవటమే కాకుండా స్వతహాగా వారు ఆ అనుభవం తెలుసుకుంటారు, ఆ అనుభూతిని పొందగలుగుతారమ్మా పరిపూర్ణంగా. ఈ స్వామివారి ఆశీస్సుల అనుగ్రహం ఈ స్థాయిలో ఉందా అన్నట్టుగా వాళ్ళు తీసుకోగలుగుతారు. సో గురుగారు చేపట్టే ఈ కార్యక్రమంలో మీరు ఎవరైనా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా పాల్గొనాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురుగారు మర్చిపోయాము, తెలియలేదు, లేకపోతే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అప్పుడున్న బాధలో మనం ఏదో ఒకటి కోరుకుంటాం లేదా ముడుపు కడతాం. ముడుపు కట్టి మర్చిపోయామంటే మాత్రం అది నిజంగా మనం యాక్సెప్ట్ చేయకూడదు, అది పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ బై మిస్టేకో లేకపోతే కట్టిన వాళ్ళు పరమపదించడము లేకపోతే పెద్దవాళ్ళు చెప్పకపోవడము మర్చిపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి కదా గురుగారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటారు? మొట్టమొదటిది ఏంటంటే అమ్మా, పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మనం కట్టేటువంటి ముడుపులు చెల్లుబాటు కావు. ఇంటి పెద్దవాళ్ళే కట్టాలంటారు. ఇంటి పెద్దవాళ్ళు కట్టాలి, లేదంటే వాళ్ళ అనుమతితో మనం కట్టాలి. అలా లేకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని కట్టేటువంటి మొక్కులు చల్లవు. అసలు దాని గురించి అసలు అది మొక్కే కాదు, అది మనం పక్కన పెట్టేసేయచ్చు. కానీ మనం పక్కన పెట్టలేము వాటిని. పాప భీతి అనేటువంటిది మనం మొక్కుకున్న వెంటాడుతూ ఉంటాయి. ఈ వీటిలో ఒక భయాలు ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ప్రతి దాంట్లో ఆటంకాలు, ప్రతి దాంట్లో అపనిందలు, ప్రతి చోట అనారోగ్య లక్షణాలు, అలాగే మనకు ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతూ ఉండటం, ముందు దాకా వెళ్ళి పని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటుంది. ఇలా ఒక 7 రకాల విధానాలు మనిషిని చికాకు చేస్తూ ఉంటాయి. అటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే మీ పూర్వీకులో మీరు ఏదో ఒక పీక్ స్టేజీలో స్వామివారికి మొక్కనే కాదు ఏదో ఒక రకమైన నమస్కారం చేసుకొని స్వామివారికి తీర్చవలసినటువంటి రుణం ఏదో తీర్చలేదు. కాబట్టి ఈ ఒక్క విధానం అంటే రుణం తీర్చకపోతే ఆయన కోప్పడతాడా,
నీకు గుర్తు చేస్తున్నాడు. మరి మన దగ్గర డబ్బులుంటే అనేక రకాలుగా సంతోషపడుతుంటాం, ఇవి గుర్తురావు కాబట్టి నీకు గుర్తు చేస్తున్నాడు స్వామివారు. ఏదో ఒక రకమైన చిన్న చిన్న ఇబ్బందులు తీసుకొచ్చి, నాయన నువ్వు ఇది చెప్పావు, ఈ రుణం నువ్వు తీర్చట్లేదు, మాట ఇచ్చావు తీర్చుకోవట్లేదు అనేటువంటి దాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే 21వ తారీఖు శ్రవణ నక్షత్రం అష్టమి సోమవారం, ఆ రోజు నాడు తిరుపతిలో జరిగేటువంటి తులసి పుష్ప సహితంగా సప్తగిరి అర్చన, అందులో పాల్గొనే ప్రయత్నం చేయగలిగితే ఒక 7 జన్మల నుంచి ఉన్నటువంటి దోషాలు, అంటే జరిగినవి 3, జరగవలసినవి 4, పూర్తిగా నిర్వీర్యమైపోయి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వాళ్ళకి పొందుతారమ్మా. వారి స్వహస్తాలతో సువర్ణ పుష్పాలు స్వామివారికి అర్చన చేసుకొని, అలానే 7 నాణెములు, దాని రహస్యం చెప్పను ఇప్పుడు, నాణెముల మీద ఏముంటుంది అని, ఆ 7 నాణాలు ఏవైతే ఉంటే ఆ 7 నాణాలతో కూడా స్వామివారికి అర్చన చేసుకొని, అనంతరము ఆ స్వామివారిని పట్టుకొని తిరుమల వరకు కూడా శ్రీవారి మెట్టు నుంచి నడుచుకుంటూ కొండెక్కి జీవధ్వజం దగ్గర దీపారాధన చేసిన తర్వాత వారందరికీ కూడా కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నాణాలు ఎవరైతే చేతితో పట్టుకుంటారో ఆ చేతిలో పట్టుకున్నది కంచి ఖచ్చితంగా 42 రోజులు అపూర్వమైనటువంటి తేజోవృద్ధి చూస్తారమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వర.